ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు వీక్షిద్దాం. పలు ప్రపంచ దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వెనుజువేలాలో సంభవించిన జంట భూకంపాల్లో మృతుల సంఖ్య 1430కి చేరగా వేలాదిగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రులు, వైద్య శిబిరాల్లో చికిత్స పొందుతున్నారు. భూకంపం దాటికి వెనుజువేలాలో దాదాపుగా 63,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా. కాగా ఈ రెండు భారీ భూకంపాల తర్వాత కూడా శుక్రవారం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.3గా ప్రకంపనల తీవ్రత నమోదైంది. భారీ భూకంపంతో అతలాకుతలమైన లాటిన్ అమెరికా దేశం వెనుజువేలాను ఆదుకునేందుకు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశంలో సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా 35 టన్నుల అత్యవసర మందులు, వైద్య పరికరాలు, సహాయక సామగ్రిని తరలించారు. అంతేకాకుండా భూకంప బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు వీలుగా భారత సైన్యానికి చెందిన 41 మంది సభ్యుల ప్రత్యేక వైద్య బృందం కూడా వెనుజువేలాకు వెళ్లింది. విపత్తు సమయాల్లో అత్యాధునిక శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా వేగంగా మోహరించగల 2 భీష్మ క్యూబ్ మొబైల్ ఆసుపత్రి యూనిట్లను కూడా భారత్ పంపించింది. ఇటు మన పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లోనూ భూకంపం సంభవించింది. హిందూకుష్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్లో సహా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. మరోవైపు ఇవాళ ఉదయం జపాన్లోనూ భూకంపం సంభవించింది. 6.1 తీవ్రతతో అమెరికా ప్రిఫెక్చర్ సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఖరారు చేయడానికి ఈ ఏడాది ముగిసేలోపే తాను భారత్కు వెళ్తానని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ మొదటి భారత పర్యటన ఇదే కానుంది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా మాస్కో ఆధీనంలో ఉన్న క్రీమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై వందల కొద్దీ డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. ఒక్క రాత్రే దాదాపు 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. నగరం వైపు దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో మేయర్ వెల్లడించారు. కాగా యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవలే శాంతి ఒప్పందం కోసం పరస్పర అవగాహనకొచ్చిన అమెరికా, ఇరాన్లు తిరిగి పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి. శుక్రవారం రాత్రి టెహ్రాన్పై అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక స్థావరాలపై, క్షిపణి, డ్రోన్ల నిల్వలున్న ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది.